ఒక ఊర్లో మ్యారీగోల్డ్ తన చెల్లెలైన చిన్నీతో కలిసి నివసిస్తూ ఉండేది. మ్యారీగోల్డ్కి తల్లిదండ్రి లేకపోవడంతో చిన్నీని తనే పెంచుతూ ఉండేది. మ్యారీగోల్డ్ పనికి వెళ్తూ ఆ వచ్చిన డబ్బుతో చిన్నీని బాగా చదివించింది. కానీ చిన్నీ మాత్రం ఉద్యోగం రాగానే మ్యారీగోల్డ్ని వదిలేసి వెళ్ళి పట్నంలోనే ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే నివసించడం మొదలుపెట్టింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా చిన్ని మాత్రం మ్యారీగోల్డ్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అక్కడ చిన్ని మాత్రం హాయిగా పట్నంలో ఏసీ రూముల్లో ఉంటుంటే, పాపం మ్యారీగోల్డ్ మాత్రం ఇక్కడ తనకున్న చిన్న పొలంలో పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో తన కూతురైన చిట్టిని చదివించుకుంటూ మ్యారీగోల్డ్ ఇలా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. ఒకరోజు మ్యారీగోల్డ్ పొలంలో పనిచేస్తూ ఉండగా చిట్టి మ్యారీగోల్డ్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అమ్మా, ఎందుకమ్మా పొలంలో నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు? నన్ను పిలిచినట్లయితే నేను కూడా వచ్చి నీకు పొలంలో పని చేయడానికి సహాయం చేసేదాన్ని కదా. ఈరోజు నాకు స్కూల్కి సెలవేనమ్మా. నేను నిద్ర లేచి చూసేసరికి నువ్వు నా పక్కన లేవు. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేను పొలానికి వచ్చానమ్మా. ఏం చేయాలో చెప్పు, నేను కూడా చేస్తాను. పని త్వరగా అయిపోతే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి హాయిగా ఆదివారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదు చిట్టి, నువ్వు నాలాగా పొలంలో పని చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు మీ పిన్నిలాగా బాగా చదువుకొని పట్నంలో జాబ్ చేసి ఏ కష్టం తెలియకుండా హాయిగా ఉండాలమ్మా. ఇంకెప్పుడు ఇలాగ పొలం పని చేస్తానని నా దగ్గరికి రావద్దు. వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకొని బాగా చదువుకో వెళ్ళు అని మ్యారీగోల్డ్ చిట్టిని ఇంటికి పంపించేస్తుంది. చెల్లి, బాగున్నావా? ఎన్ని రోజులు అవుతుంది చెల్లి నిన్ను చూసి? ఇన్ని రోజులు ఈ పేదక్క నీకు గుర్తు రాలేదా? నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. ఈసారి నీ కూతుర్ని కూడా తీసుకొచ్చినట్లున్నావే. బాగున్నావా చిన్ను అని చాలా సంతోషంగా మ్యారీగోల్డ్ తన చెల్లెలు చిన్నీని పలకరిస్తుంది. హా పిన్ని, బాగున్నావా? చిన్ను, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులు అవుతుందో నిన్ను చూసి. బాగున్నావా చిన్ను అని చిట్టి అంటుంది. బాగానే ఉన్నామక్క. అదేం ప్రశ్న బాగున్నావా అని? బాగుండబట్టేగా ఇక్కడి దాకా రాగలిగాను. అది సర్లే కానీ ఇలానే ఎండలో నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి ఏమన్నా రానిస్తావా అని చిన్ని అక్కతో వెటకారంగా అంటుంది. అందరూ కలిసి ఇంటి లోపలికి వెళ్తారు. అక్క, నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, నేను పట్నంలో నా స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నాను. అందుకోసం మనిద్దరి పేరు మీద ఉన్న పొలంలో నా వంతు పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో నేను పట్నంలో వ్యాపారం చేయాలని నా పొలాన్ని అమ్మడానికి ఇక్కడికి వచ్చాను. నీ దగ్గర డబ్బులుంటే నువ్వే కొనుక్కో, లేదా నా పొలాన్ని ఎవరికైనా సరే అమ్మాలని నేను నిర్ణయించుకున్నాను అంటుంది. అదేంటి చెల్లి, అలాంటి నిర్ణయం తీసుకున్నావు? పొలాన్ని స్థలాన్ని ఎప్పటికీ అమ్మకూడదు. అయినా నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పే మాట వినేలా లేవు. సరే, నేను నా కూతురి చదువు కోసం కొంత డబ్బు దాచుకున్నాను. అలాగే నా ఇంటిని తాకట్టు పెట్టి మరి కొంత డబ్బు తెచ్చుకొని ఆ పొలాన్ని నేనే కొనుక్కుంటాను. సరేనా? ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా భోజనం చేద్దువు గాని పద. అక్క, ఏంటిది? నీకు తెలుసు కదా నేను పిజ్జాలు బర్గర్లు తప్పితే ఇలాంటి ఫుడ్ తీసుకోనని. నువ్వు నన్ను అవమానించడానికి నాకు ఇలాంటి ఆహారం పెడుతున్నావు కదా. నీకు నా గురించి తెలుసు కదా, నేను రిచ్ ఫుడ్ తప్పితే ఇలాంటి పులిహోరలు అవి ఇవి తినని అని చిన్ని చాలా సీరియస్ అవుతుంది మ్యారీగోల్డ్ పైన. అదేం లేదు చెల్లి, నిన్ను అవమానపరచాలని కాదు. చేతిలో కొంచెం డబ్బులు లేవు, పొలంలో పంట ఇంకా అమ్మలేదు కదా, అందుకోసమే పులిహోర చేశాను.
సాయంత్రం ఎలాగోలా నీకు కావలసినవన్నీ తీసుకొస్తాను. ఈ పూటకి ఎలాగోలా తిను చెల్లి అని మ్యారీగోల్డ్ చిన్నీని బ్రతిమలాడితే ఇంకా చేసేదేమీ లేక చిన్ని ఆ పులిహోరనే కొంచెం తిని అక్కడి నుంచి ఊరు బయలుదేరి వెళ్ళిపోతుంది. చిన్ను పట్నంలో వ్యాపారం మొదలు పెడుతుంది. కానీ తనతో పాటు పనిచేసే స్నేహితులు తనని మోసం చేయడంతో డబ్బంతా పోగొట్టుకొని ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని కూతురుతో నడివీధిలో నిలబడి చేసేదేమీ లేక తిరిగి చివరికి అక్క దగ్గరికే వస్తుంది చిన్ను. మ్యారీగోల్డ్ మాత్రం జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా చిన్నిని తన బిడ్డని ఇంకా ఇద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళిద్దరిని చాలా బాగా ప్రేమగా చూసుకుంటుంది. ఇలాగే మ్యారీగోల్డ్ ఇంకా తన కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి హాయిగా జీవించసాగారు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.